ప్రతి విద్యార్థి కాలేజ్ నుంచి ఉద్యోగంతోనే వెళ్లాలి అనేది తమ లక్ష్యమని అన్నారు శ్రీదత్త ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ పాండురంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా షేర్గూడలో ప్లేస్మెంట్ అచీవర్స్ డే ఘనంగా నిర్వహించారు. తమ సంస్థలో చదివిన విద్యార్థులు ఎన్నో కంపెనీల్లో లక్షల్లో వేతనం పొందుతున్నారని తెలిపారు. ప్రతి నిమిషాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని టెక్ మహీంద్రా హెచ్ఆర్ మేనేజర్ రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించింది శ్రీదత్త మేనేజ్మెంట్. రైట్ సిటిజన్స్ ఫర్ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అయ్యే విధంగా తయారు చేస్తారు అని చెప్పారు. చాలా చాలా బాగుంది. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని కూడా మేము అందుకే అబ్జర్వ్ చేసి మాట్లాడి అర్థం చేసుకున్నది ఏంటంటే, వీళ్ళకి జాయిన్ అయిన రోజుని ఏ రకమైనగా వాళ్ళని ఇంటి మనుషుల్లాగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తూ వాళ్ళకి అన్ని విషయాల్ని శోధన చేస్తూ లాస్ట్ రోజు అంటే ఈ రోజు ఒక ప్లేస్మెంట్ డేగా వాళ్ళు ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ రోజు వాళ్ళు ఒక ఆనందమైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఈ ప్లేస్మెంట్ ఆఫర్స్ని తీసుకుని వాళ్ళు బయటకు వెళ్తుంటే ఏ విధంగా ఉత్సాహం పొందుతున్నారో, ఈ 4 సంవత్సరాలు వాళ్ళ యొక్క జర్నీ ఇక్కడ ఎలా ఉంటుందో అన్నట్టుగా ప్రతి అనుక్షణం నిత్యం వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఏం కావాలి అంటే ఒక ఇంట్లో ఒక పెద్ద తల్లి తండ్రులు పిల్లలకి ఏం కావాలి ఎలా చూస్తూ ఉంటారు అనే విధంగా వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఏది కావాలి, ఈ పక్కన ఫలానా విద్యార్థి ఓకే ఈ కోడింగ్లో కొంచెం వెనకబడి ఉన్నాడు, వాడికి కావాల్సిన తగిన తరబేది ఏంటి, ఏ రకంగా ఇవ్వాలి అలా అని చెప్పి వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ తోటి నిత్యం వాళ్ళని ఒక యజ్ఞంలాగా చూసుకుంటూ వారికి కావాల్సిన క్లాసిఫికేషన్స్ అన్నీ పెంపొందిస్తూ వాళ్ళని ఒక ఆదర్శవంతమైన విద్యార్థిని ఒక కార్పొరేట్కి సరిపడాగా తీర్చిదిద్దుతున్నారంటే చాలా సంతోషదాయకంగా ఉందండి. సో ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ మీ టు స్టాండ్ హియర్ అండ్ దెన్ అడ్రసింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ 2025 అచీవర్స్ డే, శ్రీదత్త అచీవర్స్ డే అంటే టోటల్గా ఎంతమంది అయితే విద్యార్థులు అవుట్ గోయింగ్ బ్యాచ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో అందరికి కూడాను ప్లేస్మెంట్ 100% కంప్లీట్ చేశాము. ఇదొక పండగ సందర్భం ఈరోజు మా విద్యార్థులందరికీ కూడాను. సో మీ ద్వారా పేరెంట్స్కి తర్వాత స్టూడెంట్స్కి అందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ఏ నమ్మకంతో అయితే పేరెంట్స్ ఇక్కడ 4 సంవత్సరాల క్రితము చేర్పించారో వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా మేము కంప్లీట్ చేసేసి మా బాధ్యతగా వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించేసి కొంతమందికి 6 ప్లేస్మెంట్స్ ఒక్కొక్క కంపెనీలో మినిమం 2 ఆర్డర్స్తో ఇప్పించేసి పంపించాము. కాబట్టి మీ ద్వారా ఈ ఫెస్టివల్ని మేము సందర్భంగా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎట్ సేమ్ టైం బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా మేము మెసేజ్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, మనం దేని గురించి పని చేస్తున్నాం అనే ఒక దాని కొరకు చిహ్నంగా జీవితాంతం వాళ్ళు గుర్తుండేట్టుగా ఈ మెసేజ్ గుర్తుండాలి. అకౌంటబిలిటీ ఉండేటువంటి విషయానికి టైం మీద అకౌంటబిలిటీ ఉండాలి, ఎలా మనం పనిచేయాలి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అనే దాని మీద ఒక చిహ్నంగా అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా గడియారం ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండాలి, ఈ మెసేజ్ కూడా మర్చిపోకుండా ఉద్దేశంతో చేశాము. దీన్ని ఒక ప్రిన్సిపల్గా తీసుకొని మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడాను భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్గా పంపాలని నా ఉద్దేశం. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు మొత్తం 647 మంది మొత్తం అయ్యారు. 826 ప్లేస్మెంట్స్ ఇచ్చాము అందరికి కూడా. విద్యార్థులు మాత్రం 643. కొంతమందికి దాంట్లో 5 ఉంటాయి, కొంతమంది 6 ఉంటాయి, కొంతమందికి 3, 4. ప్రతి ఒక్క విద్యార్థికి మాత్రం 2 వచ్చాయి. ఇలాంటి ఈ అరుదైనటువంటి సంఘటన ఇది.